హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాతలు నవీన్ నేర్నేని, వై రవిశంకర్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మించారు. పవన్ సరసన రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, బిఎస్ అవినాష్, చమ్మక్ చంద్ర, కెఎస్ రవికుమార్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించారు. అయినంక బోస్ సినిమాటోగ్రాఫర్గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, మూడో రోజు పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని కోట్ల రూపాయలను రాబట్టిందో చూద్దాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషకం, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్కు తగినట్లుగానే ఉస్తాద్కు ఓ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 54 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్కు వరల్డ్ వైడ్గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్, 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 21 కోట్ల రూపాయలతో కలిపి తొలి రోజు ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా 155 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అందుకున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇన్సైడ్ టాక్. పెయిడ్ ప్రీమియర్స్తో 21 కోట్ల రూపాయలు, తొలి రోజున ఇండియా వైడ్గా 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. 5 మిలియన్లకు చేరువైన ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటి వరకు $4.85 అనగా 43 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో 2 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం 173.85 కోట్ల రూపాయల గ్రాస్, 108 కోట్ల రూపాయల షేర్ను రాబట్టింది. పవన్ కళ్యాణ్ మూవీకి తొలి రోజున 63 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలను రాబట్టింది. తెలుగునాట ఏరియాల వారీగా ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్లను పరిశీలిస్తే నైజాంలో 30.40 కోట్ల రూపాయలు, సీడెడ్లో 9.23 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 8.20 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 8.85 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.85 కోట్ల రూపాయలు, గుంటూరులో 7 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.75 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లను చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 13 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2 కోట్ల రూపాయలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాకుకు తోడు వీకెండ్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్కి మూడో రోజు బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. తెలుగు వర్షన్లో 81%, తమిళంలో 34%, హిందీలో 9% చొప్పున థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. మూడో రోజు ఉస్తాద్ భగత్ సింగ్కి తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, ఓవర్సీస్లో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, కేరళ ప్లస్ హిందీలో 1 కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్గా 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. దాంతో ఈ చిత్రం 225 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డు వసూళ్ల దిశగా దూసుకెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.